హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ మనం ఎందుకున్నామంటే ఏబీవీపీ స్టూడెంట్స్ అందరూ ఈరోజు మనకు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే దీక్ష చేయడం జరుగుతుంది, నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఎందుకు దీక్ష చేస్తున్నారంటే వైస్ కౌన్సిల్ని నిర్మించాలని ఒక గట్టిగా సంకల్పంతో వాళ్ళు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఇంకా వైస్ కౌన్సిల్తో పాటు కొన్ని యూనివర్సిటీ సమస్యలు ఉన్నాయంట. అవి ఎలాంటి యూనివర్సిటీ సమస్యలు అంటే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులన్నీ భర్తీ చేయాలి. ఇంకోటి ఏంటంటే మెస్ హాస్టల్ వసతి కల్పించాలి. ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించాలి. అండ్ ఇంకోటి ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి నిధులు కేటాయించాలని ఏబీవీపీ స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రొటెస్ట్ని ఆపడానికి పోలీసులు తీవ్రంగా కష్టపడుతున్నారే అనుకోవచ్చు. ఈవెన్ పోలీసులు తీవ్రంగా ఆపడానికి ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూనివర్సిటీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళు ఇక్కడ ప్రొటెస్ట్ చేయకూడదనే సంకల్పంతో పోలీసులు ప్రయత్నిస్తారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే యూనివర్సిటీలో ఏబీవీపీ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారంట, కొన్ని వందల మంది ఉన్నారు. ఈ ప్రొటెస్ట్ కోసం ఇంకా 5 minutes స్టార్ట్ అవబోతుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు పోలీసులు ఏ విధంగా ఉన్నారు. పోలీసులు కానీ సిఆర్ఎఫ్ సిబ్బంది కానీ వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. అక్కడ డీసీఎం వ్యాన్లు కానీ ఇవన్నీ రెడీగా ఉన్నారు వాళ్ళందరినీ, ఏబీవీపీ స్టూడెంట్స్ అందరినీ అరెస్ట్ చేయడానికి. సో ఒకసారి మన ఏబీవీపీ స్టూడెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ప్రొటెస్ట్ దేనికోసం, ఇంకేమైనా వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి, ఇంకా గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా డిమాండ్స్ ఉన్నాయి, అసలు ఏమున్నాయి వాళ్ళ దగ్గర అని ఒకసారి ఏబీవీపీ స్టూడెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద మేము నిరాహార దీక్ష చేయడానికి పూనుకున్నాం. ఎందుకంటే ఈ యూనివర్సిటీలో వీసీల పదవి కాలం ముగిసి దాదాపు 3 నెలల కాలం గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వము యూనివర్సిటీలకి వీసీలను నియమించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొంది. మేము ఏమడిగినామంటే, మేము చదువుకున్నటువంటి యూనివర్సిటీకి వీసీలను అడిగినాం. మేము ఏమడిగినామంటే, మేము చదువుకున్న కోర్సులకు ప్రొఫెసర్లు అడిగినాం. మేము ఉన్నటువంటి హాస్టల్లో మౌలిక వసతులు అడిగినాము. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అని రెగ్యులరైజ్ చేయమని అడిగితే ఈ రోజు మేము ఉంటున్నటువంటి వసతి గృహాల్లో మేము ఉన్నటువంటి రూమ్ల మీద పోలీసులతోటి దాడులు చేపిస్తున్నావు. రేవంత్ రెడ్డి నువ్వు తరచు చెప్తావు ప్రజాపాలన అని చెప్పేసి, ఇదేనని ప్రజాపాలన ధర్నా చౌక్ లా ధర్నాలు చేసుకోవచ్చని చెప్పినావు. ఉద్యమాలకు గట్టినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో మేము మా హక్కుల కోసము నిరాహార దీక్ష, మేము ఎవరిని ఇబ్బంది తెలుసుకోలేదు, శాంతియుతంగా నిరాహార దీక్ష చేసుకుంటాము. మా కడుపు మండుతుందని చెప్పేసి ఈరోజు మా కడుపును మార్చుకుంటేనా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు వస్తుందని చెప్పేసి మేము నిరాహార దీక్ష కూర్చుంటే ఈరోజు పోలీసులతోటి ఈ నిరాహార దీక్షని భగ్నం చేయాలని చూస్తావా? ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇంద్రమ పాలన? ఇదేనా స్వేచ్ఛాయుత పాలన? ఇదేనా ప్రజాస్వామ్య పాలన? నీది అరాచకమైన పాలన, నీది గడిల పాలన, నీది దొరల పాలన, నీది నియంతృత్వ పాలన. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు గనక యూనివర్సిటీలకు వీసా నియమించలేదనుకో కేసీఆర్ పట్టినకైతే నీకు పడుతుంది. యూనివర్సిటీలలో వెంటనే టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులని రెగ్యులరైజ్ చేయాలి. అదే విధంగా పోలీసు పహారా నుంచి యూనివర్సిటీలకి విముక్తి కలిగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో కేసీఆర్ ని ఏ విద్యార్థులైతే ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పంపిర్రో నిన్ను కూడా కొడంగల్ కూడా మేమే అవుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్. మీరు ఒకసారి గవర్నమెంట్ తో మాట్లాడే ప్రయత్నం చేశారా? గవర్నమెంట్ మొన్నటికి మొన్న మేము అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. మొన్న కూడా ప్రోగ్రామ్ చేసినాం. శాంతియుతంగా ప్రోగ్రామ్ చేస్తే విద్యార్థి నాయకులమైన మా మీద ఒక నక్సలైట్ల లాగా ఈ రోజు మొన్న మాకు వీసీ కావాలని చెప్పి ధర్నా చేస్తే మా మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి. కేసు పెట్టినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి తెలియదా యూనివర్సిటీలో వీసీ కావాలని చెప్పి సపరేట్ గా మేము చెప్పాల్సినటువంటి అవసరం ఉందా? యూనివర్సిటీలకు వీసీలని నియమించకపోతే ఇంకో అగ్నిగుండాలాగా ఉస్మానియా యూనివర్సిటీ మారుతుంది. ఇంకొక ఉద్యమం ఈ యూనివర్సిటీ కేంద్రంగా మొదలవుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి, మీరు మేము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు ఒకసారి చూడండి. కాంగ్రెస్ పార్టీ యొక్క మోచేతి నీళ్లు తాగుతా ఉన్నారు ఈరోజు. కాంగ్రెస్ పార్టీ యొక్క మోచేతి నీళ్లు తాగుతా ఉన్నారు ఈరోజు. కాంగ్రెస్ పార్టీ యొక్క మోచేతి నీళ్లు తాగుతూ కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా ఈరోజు పోలీసులు వివరిస్తా ఉన్నారు. మేము ఏమడిగినాం? యూనివర్సిటీలో వీసీలు అడిగినాం. మేమన్నా ఆస్తులు అడిగినామా, లేకపోతే వాటాలు అడిగినామా? అన్న ఆగన్నా, అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఏబీవీపీ స్టూడెంట్స్ ని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది. మనం చూసిన విజువల్స్ మన హిట్ టీవీలోనే. వాళ్ళు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయమని అడుగుతున్నారు. ప్రతి ఒక్క యూనివర్సిటీ వైస్ కౌన్సిలర్ పెట్టమని అడుగుతున్నారు. ఒకసారి మళ్ళీ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
మమ్మల్ని సంపూర్ణమని చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి తొత్తులో వివరిస్తా ఉన్నారు. అయ్యా సిఐ గారు, కాంగ్రెస్ పార్టీ కండు వేసుకొని డ్యూటీ చేయండి, మీకు యూనిఫామ్ అవసరం లేదండి. పోలీసులారా, అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదు, అధికారం ఏ పార్టీ శాశ్వతం కాదు. మీరు కనుక ఇదే వైఖరి కొనసాగిస్తే యూనివర్సిటీలకు ఇంత అరాచకమైన పాలన, ఇంత నియంత్రిత పాలన ఈ రాష్ట్రంలో ఇక్కడ ఉంటాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ నియమించాలి, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియమించాలి. పోలీసు చేయదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం, నిరాహార దీక్ష చేస్తున్నాం. విద్యార్థులకు కనీస అవసరమైన ఫీజులను నియమించాలి, టీచింగ్ నాన్ టీచింగ్ కోసం భర్తీ చేయాలి, యూనివర్సిటీలో కనీస అవసరాలను తీర్చాలి, సెల్ఫ్ ఫైనాన్స్ కోసం రెగ్యులైజ్ చేయాలి, విద్యాశాఖ మంత్రి నియమించాలని శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఈరోజు పోలీసు అన్నారు. ఈరోజు చూడండి ఏ విధంగా తీరి చేస్తున్నారు. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా విద్యార్థులకు శాంతియుతంగా ధర్నా చేసే వెసులుబాటు లేదా? యూనివర్సిటీలకు ఫీజులను కేటాయించాలి, ఈరోజు నాన్ టీచింగ్ కోసం భర్తీ చేయాలి, యూనివర్సిటీలో కనీస అవసరాలు కల్పించాలి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఏబీవీపీ స్టూడెంట్స్ అయితే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఏబీవీపీ స్టూడెంట్స్ అయితే ఒకసారి మనం చూస్తున్నాం ఎలాంటి సంఘటనలు జరుగుతుందో ఇక్కడ. ఈరోజు ప్రభుత్వం ఈ యొక్క వాళ్ళు ఒక సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏబీవీపీ స్టూడెంట్స్ ఏమైనా ప్రొటెస్ట్ చేస్తున్నారంటే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి, యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం కన్సర్న్ నిధులన్నా కేటాయించాలి. ఇప్పటిదాకా గవర్నమెంట్ ఫామ్ అయి మినిమం ఒక 8 months దాకా అవుతుంది, కానీ ఇప్పటిదాకా ఒక విద్యాశాఖ మంత్రి లేడని చెప్తున్నారు. ఈవెన్ ప్రతి ఒక్క యూనివర్సిటీకి వైస్ కౌన్సిల్ అంటే నిర్మించాలని అని చెప్పి ఏబీవీపీ అనేది ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదే ఏబీవీపీ స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, మేము ప్రొటెస్ట్ చేస్తుంటే శాంతియుతంగా ధర్నా చేస్తుంటే కానీ పోలీసులు వాళ్ళకు రేవంత్ రెడ్డి గారి సహకారంతో రేవంత్ రెడ్డి గారి మొత్తం చేపిస్తున్నారు, పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుందని అంటారు. ఒకసారి మనం చూసినట్లయితే వాళ్ళు ఏ డిమాండ్స్ అడుగుతున్నారంటే, వైస్ చైర్మన్, వైస్ కౌన్సిలర్, ప్రతి యూనివర్సిటీకి వైస్ కౌన్సిలర్ అని పెట్టాలంటున్నారు. ఇంకా ఈవెన్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్కి టీచర్స్ ఏదైతే పోస్టులు భర్తీ కావాల్సి ఉన్నాయో అవన్నీ భర్తీ చేయాలని కోరుకుంటున్నారు. ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు చూసాం ఎలాంటి నిరసన సంఘటనలు చోటు చేసుకున్నాయో. ఒకసారి మనం చూసుకున్న విజువల్స్ చూసుకున్నట్లయితే ఏబీవీపీ స్టూడెంట్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి, ఈవెన్ ప్రతి యూనివర్సిటీకి కూడా వైస్ కౌన్సిలర్ని పెట్టాలి. ఇంకోటి ఏంటంటే మెస్ అండ్ హాస్టల్ వసతి సరిగ్గా కల్పించాలని అంటున్నారు. ఈవెన్ ప్రతి యూనివర్సిటీకి డెవలప్మెంట్ కోసం సపరేట్ నిధులను కేటాయించాలని చెప్తున్నారు. ఈవెన్ ఇంకేమంటున్నారంటే, ఇప్పటిదాకా గవర్నమెంట్ ఫామ్ అయ్యి 9 months అవుతుంది, ఇప్పటిదాకా ఒక విద్యాశాఖ మంత్రే లేడు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సంఘటన ఏబీవీపీ స్టూడెంట్స్ ఏదైతే ప్రొటెస్ట్ చేశారో, వైస్ కౌన్సిలర్ కానీ, యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం నిధులు కానీ, అండ్ విద్యాశాఖ మంత్రిని కానీ, ఇంకోటి ఏంటంటే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీలు కానీ, ఇంకోటి ఏంటంటే మెస్ అండ్ హాస్టల్ వసతి ఇంకా మెరుగుపరచాలని వాళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు గవర్నమెంట్కి చెప్పాలంట. చాలాసార్లు గవర్నమెంట్కి చెప్పడం జరిగిందంట, కానీ వాళ్ళు ఏం వినకపోతే వాళ్ళు ఇలా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇదే నిరాహార దీక్ష చేస్తుంటే పోలీసులు రేవంత్ రెడ్డి గారికి సహకరిస్తూ మమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మేము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే, శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తుంటే ఇలా పోలీసులు అడ్డుపడుతున్నారని చెప్తున్నారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.